పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తిరుమల లడ్డీ కల్తీలో సర్కార్ కొరడ. శ్రీ వైష్ణవి డైరీలో కుమ్మక్కైన వారిపై ఆ 7 అధికారులపై చార్జ్షీట్. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. భక్తుల నమ్మకాన్ని కాపాడే దిశగా ముందడుగు. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగు వేసింది. ఈ మహాపాపానికి ఒడిగట్టిన దోషులను, వారికి సహకరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ అక్రమార్పులకై ఉపమాదం మోపుతుంది. లడ్డూ తయారీకి వాడే నెయ్యి కొనుగోలు, సరఫరా వ్యవస్థలో జరిగిన ఘోర తప్పిదాలపై ప్రత్యేక విచారణ బృందం సీట్ ఇప్పటికే లోతైన దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేసింది. ఆ నివేదికను ఆధారంగా ఇప్పటికే అప్పటి టీడీపీ ఈవో సింగాల బదిలీతో పాటు పలువురు ఉన్నతాధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కాగా ఈ కల్తీ నెయ్యి సరఫరా ఉదంతంతో తెరవనక చక్రం తిప్పిన శ్రీ వైష్ణవి డైరీ యాజమాన్యంతో అపవిత్ర బృందాన్ని నడిపిన మరో 7 ప్రభుత్వ అధికారుల బండారాన్ని సీటు బట్టబయలు చేసింది. దీంతో సదరు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తిరుమలకు నాణ్యత లేని కల్తీ నెయ్యిని సరఫరా చేసిన శ్రీ వైష్ణవి డైరీ అక్రమాలకు కేవలం టీడీటీ అధికారులే కాకుండా ఫ్యాక్టరీస్, కార్మిక శాఖకు చెందిన పలువురు అధికారులు కూడా పెద్ద ఎత్తున సహకరించినట్లు సీట్ దర్యాప్తులో నిర్ధారణైంది. సరు డైరీలో కనీసం ప్రమాణాలు లేకపోయినా తనిఖీల సమయంలో లభించిన లోపాలను కావాలని విస్మరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అంతటితో ఆగకుండా డైరీ లైసెన్స్ గడువు ముగిసిన తరుణంలో క్షేత్రస్థాయిలో ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే పునరుద్ధరణ పత్రాలను జారీ చేసినట్లు తెలింది. ఈ అడ్డగోలు సహకారానికి ప్రతిఫలంగా శ్రీ వైష్ణవి డైరీ యాజమాన్యం నుండి సదరు అధికారులు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సంస్థకు కొమ్ము కాసిన వీరిపై ఏపీ పౌరసేవల ప్రవర్తన నియమావళి 1964 APCS రూల్స్ 1991లోని కఠిన నిబంధనల ప్రకారం ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. సిట్ నివేదిక సేకరించిన పక్కా ఆధారాల ప్రకారం కార్మిక, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ శాఖకు చెందిన 7 కీలక అధికారులపై ప్రభుత్వం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం పదవీ విరమణ చేసిన పరమేశ్వరరావు, విజయవాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎం సత్యనారాయణ ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుతం ఏలూరులో బాయిలర్స్ ఇన్స్పెక్టర్గా బాధ్యతల్లో ఉన్న MVL నరసింహారాజు, నెల్లూరు బాయిలర్ ఇన్స్పెక్టర్ టి సుష్మా, తిరుపతి బాయిలర్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల బాయిలర్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తున్న ఎన్ శివశంకర్లపై సర్కార్ అభియోగాలు మోపింది. అలాగే నెల్లూరులోని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంలో సూపర్వైజర్గా పనిచేసిన రిటైర్ అయిన బి రమేష్ బాబు కూడా ఈ లంచాల పూర్వంలో భాగస్వామిగా ఉన్నట్లు తెలియడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ తీవ్రమైన అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి సంబంధించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శేషగిరి బాబు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 7 అధికారులు తమపై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలతో కూడిన లిఖితపూర్వక సమాధానాన్ని 10 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా సరైన సమాధానం ఇవ్వకపోతే వారిపై ఉన్న ఆరోపణలు అంగీకరించినట్లుగానే భావించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదవి విరమణ చేసిన అధికారుల విషయంలోనూ వారి పెన్షన్, ఇతర ప్రయోజనాలపై వేటు వేసేలా నిబంధనలు ప్రయోగించనున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ కల్తీకి కారణమైన చిన్న చేప నుంచి తిమింగల వరకు ఎవరిని వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో డైరీలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చిన ఫ్యాక్టరీస్, బాయిలర్స్ శాఖల అధికారులపై ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు పరిపాలనా విభాగంలో కలకలం రేపుతున్నాయి. లంచాలకు ఆశపడి దైవద్రోహానికి సహకరిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో హెచ్చరించేలా ఈ చర్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విచారణ మరింత వేగవంతం కానుండడంతో రానున్న రోజుల్లో ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో మరికొందరు పెద్ద పేర్లు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.